దురంధర్ 2 సినిమా తీయడం వెనకాల పక్కా రాజకీయ వ్యూహం ఉందంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా చర్చ సాగుతుంది. అసలు నిజంగానే రాజకీయ పరంగానే సినిమాని తీశారా? రాజకీయ వ్యూహం ఏదుంది? ఒకవేళ నిజంగానే ఉంటే దీని వెనకాల ఏ పార్టీ ఉంది? సో ఇలాంటి రకరకాల ఆన్సర్ లేని క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఆదిత్యధర్ గారు ఖచ్చితంగా ఈ సినిమాని మాత్రం ఎవరికో అడుగులకి మడుగులొత్తడానికే సినిమాని తీశారు. అండ్ ఈ స్టోరీ వెనకాల కూడా క్లియర్ కట్గా రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. సరిగ్గా ఎలక్షన్ల సమయంలోని సినిమాని వదిలారు. సో ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలామంది కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఒక వర్గాన్ని చూస్తూ ఒక వర్గం పరంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా అర్థమవుతుందా, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఇదే విధంగా ఉందా అర్థం కావట్లేదు. చాలా మట్టుకు కూడా అందరూ కూడా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే ఒక దేశం కోసం, అంటే ఇది మన దేశమా వేరే వాళ్ళ దేశం ఇది పక్కన పెడితే ఒక దేశం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి ఒక పౌరులు పోరాడితే అది కూడా తప్పేనా అనే విధంగా క్లియర్గా అర్థమవుతుంది. మనందరం కూడా భారతీయులం. మన భారతదేశం పైన శత్రు దేశాలు మన పైన అటాకులు చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే వాటన్నిటినీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా ఉట్టిగానే వదిలేస్తారా? ప్రాణానికి ప్రాణం తీయరా అనే విధంగా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణం తీయడానికి వెనుకాడకుండా ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో మన దేశ రక్షణలో ఎప్పుడు కూడా నిరంతరం భాగమయ్యేటటువంటి ఆర్మీ. సో మరి వాళ్ళు డే అండ్ నైట్ కావచ్చు, రాత్రి పగలు, అది ఒక వానాకాలమా ఎండాకాలమా చలికాలమా మంచుగడ్ల, అది ఎడారి ప్రాంతమా, ఇవన్నీ ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణాలని సైతం పణంగా పెట్టి మన దేశం కోసం పనిచేస్తుంటే వాళ్ళ ప్రాణాలకు కూడా విలువ లేకుండా ఎంతోమంది అసలు ఈ దేశ పౌరులేనా అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మన దేశం పైన జరిగినటువంటి అటాకులు, శత్రు దేశాలు చేసినటువంటి యుద్ధాల కారణంగా ఈ యొక్క బాంబులు వేయడం కావచ్చు, ఎంతోమంది చనిపోయారు, సామాన్య ప్రజలు చనిపోయారు. సో అలాంటి వాటికి ఈ సినిమా నిలువుతడ్డంలాగా కనిపిస్తూ ఉంటే మన దేశం నుంచి ఒక వ్యక్తి స్పై లాగా వెళ్ళి అక్కడ వాళ్ళు మనపైన ఎలాంటి అటాకులు చేస్తున్నారు, ఎలాంటి ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నారని చూపించడంలో మరి ఆ ఒక వ్యక్తి నిజంగా చేసినటువంటి దురంధర్ వ్యక్తి కూడా ఉన్నారు, మోహిత్ సింగ్ అనే వ్యక్తి. అతను ఎంతమంది గుర్తున్నాడు, అతను చేసినటువంటి త్యాగాన్ని ఎంతమంది తలుచుకున్నారు. సో ఇలాంటి విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా ఒక సినిమాని తీస్తే ఆ సినిమాలో వాస్తవాలు చూపిస్తే దానికి కూడా రాజకీయ వ్యూహం చూపిస్తున్నారనే విధంగా బయట మాట్లాడుతూ ఉన్నారు. సరిగ్గా ఎలక్షన్ల సమయంలో అంటే సో మరి అలాంటిది ఏది కూడా లేదు. పార్ట్ 1 వచ్చింది, మంచి ఆదరణ పొందింది, అందుకోసమని పార్ట్ 2ని వెంటనే వదిలారు. అండ్ రణ్వీర్ సింగ్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే మరి సామాన్య ప్రజల్ని అదేవిధంగా యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పేసి ఆయన్ని ఎన్నుకున్నారు అని చెప్పేసి కూడా జరుగుతుంది. అండ్ ఈ స్టోరీలో అడుగడుగునా కూడా రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా రాజకీయాలు ఏంటంటే గెలుపోటములు సహజంగా కనిపిస్తాయి, కానీ ఒక సినిమాలో ఓటమిని తక్కువగా చూపించి గెలుపులనే దాన్ని ఎక్కువ శాతం చూపిస్తారనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఏదైనా కూడా సినిమా మొత్తంలో ప్రతి ఒక్క దాన్ని కూడా రాజకీయ పరంగానే చూపించారు అనే విధంగా బయట ప్రచారం సాగుతుంది. అది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే విషయాన్ని మీ మనసుల్ని మీరు ఒక భారతీయులాగా ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ ఏదో ఇంకా వేరే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడదామా, వేరే వాళ్ళకు ఏదో లబ్ధి చేకూరుతుందనే విధంగా మాట్లాడారనే విషయం పట్ల మాట్లాడితే ఖచ్చితంగా మీకు అదే విధంగా కనిపిస్తుంది. కానీ రాజకీయాలకు కానీ ఇలాంటి వాటికి సంబంధం లేకుండా నిజమైన భారతీయ పౌరుడు తీస్తే సినిమా ఏ విధంగా ఉంటుందనే దానికి నిలువుటద్దం లాగా ఈ యొక్క దురంధర్ 2 సినిమా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు. అండ్ కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది సినిమా. తెలుగు ప్రేక్షకులు కానీ హిందీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమాను ఆదరిస్తూ ఉన్నారు. సో దయచేసి మన ఇండియన్ చరిత్రని భ్రష్టు పట్టించకుండా ఇకనైనా మన దేశ పౌరుడిలాగా ఒక యుద్ధంలో ఉన్నటువంటి ఒక పౌరుడిలాగా పోరాడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా భారతీయులందరూ కోరుకుంటున్నారు.